మన ప్రియ ప్రభువు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో విస్తరిస్తున్నారని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యంని ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడనే ఉన్న వాక్యం ఏమిటంటే, పడిపోయినటువంటి ప్రార్థన బలిపీఠాన్ని మనం తిరిగి కట్టుకోమని చెప్పేసి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది తమ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నారు. నాకు తెలిసినటువంటి అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది విశ్వాసులు, అనేక మంది దైవజనులు ఇంతకుముందు ఉన్నట్టుగా ప్రార్థన జీవితాన్ని వాళ్ళు కలిగి లేరు. మొదట్లో దేవుని వెంబడించినప్పుడు, తమ పరిచర్య చిన్న స్థితిలో ఉన్నప్పుడు, అదేవిధంగా వాళ్ళ స్థాయి చిన్నగా ఉన్నప్పుడు దేవునికి ఎంతో ఎక్కువగా ప్రార్థించేటువంటి వాళ్ళు. ఉదయము, సాయంత్రం, అదేవిధంగా మధ్యాహ్నం దేవునితో గడిపేటువంటి వాళ్ళు తీరా అభివృద్ధి చెందేసరికి, కొంత స్థాయికి వాళ్ళు వచ్చేసరికి తమకున్నటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాల్సినటువంటి వారు ఐహిక సంబంధమైనటువంటి విచారముల చేత, లోక సంబంధమైనటువంటి కోరికలో కొట్టుకొని పోయి తమ ప్రార్థన బలిపీఠాన్ని పోగొట్టుకొని దాన్ని కూల్చేసుకొని ఒక నిస్సారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. అలాంటి వారందరితో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తిరిగి మీరు మీ ప్రార్థన జీవితాన్ని లేకపోతే ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టుకోవాలి అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు అతి వినయముగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఈరోజు మాట్లాడే మాట ఏంటంటే, ఎడతెగక విసుగక ప్రార్థించేటువంటి ప్రార్థన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నుంచి మీకు ఇస్తాడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు సాతాను ఏ విధంగా అటాక్ చేస్తాడంటే, సంఘాలని కానీ, విశ్వాసులను కానీ, సేవకుల్ని కానీ అనుదిన ప్రార్థన జరగకుండా, ఉదయము సాయంకాలము మనము చేసేటువంటి ప్రార్థనలకు చాలా ఆటంకాలను తీసుకొస్తాడు. ఎప్పుడైతే ఈ ఆటంకాలు అనేటువంటివి, లేకపోతే ఈ ప్రార్థన జీవితానికి అభ్యంతరాలు అనేటువంటివి వస్తున్నాయని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో, దాని వెనుక సాతానుడు పోరాడుతున్నాడు, దాని వెనుక సాతాను యొక్క సైన్య సమూహము ప్రయత్నం చేస్తుంది అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం దానియేలు గ్రంథంలో ఒక మాట చదివినట్లయితే, దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఇక్కడ దానియేలు ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనంలో ఏం జరుగుతుంది అంటే, ఒక మేకపోతు అదేవిధంగా ఒక గొర్రె పొట్టేలు మధ్య యుద్ధం జరుగుతుంది. జరిగినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ మనం చూస్తే 8వ అధ్యాయము 10వ వచనం కనుక చదివితే, ఆకాశ సైన్యం అంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యర్పణములను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఈ యొక్క సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధి నొందెను. ఇక్కడ మనం చూస్తే ఒక రాజ్యము లేకపోతే ఒక సైన్యము ఒక రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. ఏం చేసిందట అంటే, పోరాడి ఆకాశ సైన్యం అంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. ఈ యొక్క సైన్య సమూహము అంటే, దీన్ని మనము ఆత్మీయ రెల్మ్ కనుక మనం అనువర్తింపజేస్తే కనుక, మేక అంటే సాతాను సంబంధం అని, గొర్రె అంటే సంఘము, లేకపోతే దేవుని ప్రజలు, దేవుని రాజ్యం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దేవుని ప్రజలకు, దేవుని రాజ్యానికి విరోధముగా సాతాను రాజ్యము, సాతాను యొక్క సైన్యము ఇక్కడ పోరాడుతూ ఉందంట. పోరాడి ఏం చేసిందట అంటే, ఆకాశ నక్షత్రాలను కూడా సహితము కింద పడదోసిందంట.
పడదోసి కాళ్ళ చేత తొక్కుతూ ఉందంట. చూడండి, ఈరోజు దేవుని కొరకు ఒక గొప్ప వెలుగు వెలిగినటువంటి వాళ్ళు, అనేకులను దేవుని వైపు తిప్పినటువంటి వారిలో అనేకులు సాతాను యొక్క చేతిలో నలిగిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి స్థాయి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంచె దినాల్లో అపవాది కుయుక్తితో మోసం చేసి అనేకులను పడద్రోయాలని, అనేకులను కూలద్రోయాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాడు. భక్తుడైనటువంటి దానియేలు అంత్య దినాలను గూర్చినటువంటి దర్శనం ఇక్కడ చూస్తూ ఏం చెప్తున్నాడంటే, అనుదిన బలిని ఆపివేయాలి, అనుదిన బలిని నిలిపివేయాలి అని సాతాను అదేవిధంగా వాని సైన్య సమూహము పోరాడుతూ ఉందంట, ప్రయాసపడుతూ ఉందంట. వాళ్ళు ఏం చేశారో చూడండి. అనుదిన బలి అర్పణములను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. ఈ అనుదిన బలి ఆపేయాలి. ఎలాగునైనా సంఘంలో నుంచి ప్రార్థనా జీవితాన్ని తీసేయాలి. ఎలాగునైనా ప్రార్థించేటువంటి వారిని, విజ్ఞాపన చేసేటువంటి వారిని, ప్రజల పక్షమున దేవునికి మొరపెట్టేటువంటి వారిని లేకుండా చేయాలి అని చెప్పేసి ఒక సైన్య సమూహము కుయుక్తితో ఈ అంత్య దినాల్లో చాలా పన్నాగాలు పన్నుతూ ఉన్నాయి. చూడండి, చాలా సంఘాల్లో ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారు మొదట్లో, ఇప్పుడు అంత ఆసక్తి చూపించట్లేదు. ఎన్నో సంఘాలు కన్నీళ్ళ ప్రార్థన మీద, దేవుని సన్నిధిలో మొరపెట్టి విజ్ఞాపన చేసినటువంటి విజ్ఞాపనల మీద కట్టబడ్డాయి, విశ్వాసంతో కట్టబడ్డాయి, దేవుని ఆత్మ నడిపింపు చేత కట్టబడ్డాయి. ఇప్పుడు అంత మంట, అంత విశ్వాసము, అంత ప్రార్థన ఈ రోజుల్లో కనబడట్లేదు. దాన్ని సాతానుడు కూలద్రోశాడు. అంత ఐక్యత కనబడట్లేదు. ఎంతో గొప్ప ఉద్యమం అనేటువంటిది కనబడ్డ దినాలు ఈరోజు ఒక ఎంప్టీనెస్తో, అంటే ఒక వెలితితో నింపబడనటువంటి జీవితాలతో, ఒక ఆత్మ కదిలింపు చూడనటువంటి జీవితాలతో సంఘం అనేటువంటిది నిర్జీవమైనటువంటి స్థితిలోనికి వెళ్తూ ఉంది. కాబట్టి ఇక్కడ దానియేలు భక్తుడు అంత్య దినాల్లో జరిగేటువంటి విషయాలను ఇక్కడ తను దర్శనంలో చూసినప్పుడు అతడు బహు చింత కలిగినటువంటి వాడే ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు కలిగించినటువంటి ఆ యొక్క ఉపమానం లేకపోతే యొక్క దర్శనం యొక్క భావమును గురించి మనం చూస్తే, ఇది 8వ అధ్యాయం 24వ వచనంలో, అతడు గెలుచును గాని తన స్వబలం వలన గెలువడు, ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును. చూడండి, ఈ రోజుల్లో ద చర్చ్ వాజ్ పర్సిక్యూటింగ్. సంఘము చాలా హింసించబడతా ఉంది. ఈ పరిశుద్ధ జనాన్ని లేకపోతే సంఘాన్ని లేకుండా చేయాలి, దేవుని యొక్క నామమునకు ప్రార్థించేటువంటి వారిని ఉండకుండా చేయాలి అని చెప్పేసి శత్రువు అయినటువంటి సాతానుడు కపట పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ కాలంలో మనం చూస్తే సంఘానికి వ్యతిరేకంగా ఎన్నో శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఎన్నో సంఘాల మీద దాడి జరుగుతూ ఉంది. ఎంతోమంది దైవజనుల మీద జరుగుతూ ఉంది. మానసికంగా, ఆత్మీయంగా, అదేవిధంగా శారీరకంగా ఎన్నో రకాలుగా దుష్టుడు పన్నాగములు పన్నుతూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు తన కృపగలిగినటువంటి హస్తము చేత సంఘముని నేటి వరకు కూడా కాపాడుతూ ఉన్నాడు. అయితే ఏం చేస్తాడట అంటే చూడండి, పరిశుద్ధ జనమును నశింపజేయును. ఈ రోజుల్లో చూడండి, సంఘము ఎంత నాశనానికి గురవుతూ ఉంది, ఎంతమంది నశించిపోతూ ఉన్నారు, ఎంతమంది తమ ప్రాణాలని అర్పిస్తూ ఉన్నారు. ఇది శత్రువు చేసేటువంటి పని, ఇది శత్రువు చేసేటువంటి పన్నాగం. దైవజనులను లేకపోతే ప్రార్థనా పరులను లేకుండా చేయాలి అనేటువంటి కపట పన్నాగంలను అపవాది పన్నుతూ ఉన్నాడు అనమాట. ఇంకా మనం చూస్తే కనుక, మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును, అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును, క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును, అతడు రాజాదిరాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనం వల్ల కొట్టివేయబడును. చివరిగా అంతిమ విజయం దేవునిదే. కానీ ఈ కాలము అతనికి లేకపోతే సాతానుకు కొంచెము తక్కువగా ఉన్నదని చెప్పేసి మోసం చేసి కుయుక్తితో సంఘమును బలహీనపరచాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు కృపగలిగినటువంటి వాడై ఉండి తన విశేషమైనటువంటి శక్తిని, తన విశేషమైనటువంటి ఆత్మను సంఘం మీద కుమ్మరించి ఆయన ఇంతవరకు కూడా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అలర్ట్గా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాల్సిన బాధ్యత,
మన యొక్క హృదయాన్ని దేవుని ఆత్మతో నింపుకోవాల్సినటువంటి బాధ్యత, దేవుని యొక్క వాక్యపు చేత మనము నింపబడి ఉండాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనకు ఉంది అనేటువంటిది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినటువంటి భాగంలో నేను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, అనుదిన బలిని నిలిపివేయాలని ఒక సైన్య సమూహము ప్రయత్నం చేస్తూ ఉంది. సాతాను యొక్క సైన్య సమూహము ప్రయత్నం చేస్తూ ఉంది. చూడండి, ఎన్నో సంఘాల్లో గొడవలు, కలవరాలు, అదేవిధంగా మనస్పర్ధలు, ఒకరికొరకొకరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోలేనటువంటి పరిస్థితులు, ఒక సేవకునికి ఇంకొక సేవకునికి మధ్య ఎన్నో విభేదాలు, సంఘంలోనే కుటుంబాల మధ్య విభేదాలు, లేకపోతే స్వార్థము, లేకపోతే ఒకరికంటే ఇంకొకడు హెచ్చించుకోవడం, అతిశయపడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తెచ్చిపెట్టేటువంటి వాడు అపవాది. అనైక్యత, అసమాధానము, లేకపోతే గర్వము, అసూయ, అహంకారం, ఇవన్నీ కూడా సాతానుడు సంఘానికి నేర్పించి ప్రార్థనా బలిపీఠాన్ని ఎట్లయినా ఆపాలి, ప్రార్థనా బలిపీఠం మీద ప్రార్థనలు దేవునికి చెల్లించకుండా, ప్రార్థన చేయకుండా ఆపాలని చెప్పేసి వాడు పోరాడుతూ ఉన్నాడు. కొంతమంది జ్ఞానము లేక వాని యొక్క మోసములో పడి నాశనమైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, వాని ఉచ్చులో పడకుండా, వాని మోసంలో చిక్కకుండా తిరిగి మీరు మరొకసారి బలిపీఠాన్ని కట్టుకోండి, తిరిగి మీరు సమాధాన పడండి. మీరు కనుక మీ హృదయాన్ని నిశ్చయము చేసుకుంటే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? ఒకసారి మనం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కనుక చదివితే, పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేయడానికి, ప్రజలందరి పక్షమున మొరపెట్టడానికి ఆయన ఈ భూమి మీదకి పంపించబడ్డాడు. మనం చూస్తే 8వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. చూడండి, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. ఎట్లా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు? ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. మన బలహీనతలను చూసి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడంట. మనకు ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు, ఏ విధంగా దేవునికి మొరపెట్టాలో మనకు తెలియదు. ఈ విజ్ఞాపన చేసే ఆత్మ, లేకపోతే కరుణ నొందించు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, మనము ఒక తల్లో లేకపోతే ఒక తండ్రో తన కుమార్తెను పోగొట్టుకున్నప్పుడు ఏ విధంగానైతే విలపిస్తాడో అలాగున విలపించేటువంటి ఆత్మ మన మీద కుమ్మరించబడుతుంది అని చెప్పేసి జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయానికి అనుగ్రహించబడ్డాడనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుడు ప్రార్థన అనేటువంటి మంటను మండించడానికి, అనుదినము వెసుకకుండా ప్రార్థించడానికి మనకు శక్తినిచ్చేటువంటి ఆత్మను, తన ఆత్మను మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ఆ ఆత్మను మనం దుఃఖపరచకుండా, ఆ పరిశుద్ధ ఆత్మ దేవునితో మనం సహవాసములో ఉన్నప్పుడు, అదేవిధంగా పరిశుద్ధాత్మకు మనం సమయం ఇచ్చినప్పుడు, ఆయనతో సహవాసములో ఉండి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మండిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మండిస్తాడు. ఆ మంట, ఆ అగ్ని మనని ఎప్పుడు కూడా మండిస్తూ ఉంటుంది. మన బలిపీఠం మీద ప్రార్థన మండుతూ ఉంటుంది. అప్పుడు దేవునికి అంగీకారం లేనటువంటి, దేవునికి యోగ్యమైనటువంటి ఆ ప్రార్థన ధూపము మన మీద నుంచి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రార్థనలన్నిటికీ కూడా తండ్రి అయిన దేవుడు ఉత్తరమిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదర సహోదరులారా, స్నేహితులారా, మీ అందరికీ కూడా మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ప్రార్థన జీవితాన్ని మనం తప్పకుండా కలిగి ఉండాలి. ఒకవేళ మీరు మీ సమస్యలను బట్టి, మీ జీవితంలో ఉన్నటువంటి శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఒకవేళ ఈరోజు మీరు దేవునితో కలిగి ఉండే సహవాస విషయంలో ఒకవేళ మీరు తగ్గిపోయారేమో, ఇంతకు ముందుగా ప్రార్థించినట్టుగా ప్రార్థించలేకపోయారేమో, అయితే దేవుడు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తున్నాడు ప్రార్థించడానికి. గాడ్ ఈజ్ కాలింగ్ యూ ఫర్ ద ప్రేయర్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. గాడ్ ఈజ్ కాలింగ్ యూ ఫర్ ద ఇంటర్సెషన్. మీరు అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి దేవుడు మిమ్మల్ని ఈరోజు పిలుస్తున్నాడు.
మీరు ఇంతకుముందు ప్రార్థించేవారు, ఇంతకుముందు అనేకుల కొరకు మొరపెట్టేవారు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, ఆ యొక్క నానా విధములైనటువంటి బలహీనతల చేత, పాపముల చేత, వ్యసనముల చేత కృంగినటువంటి వారందరి కొరకు మీరు మొరపెట్టేటువంటి వారు, విజ్ఞాపన చేసేటువంటి వారు, దేవుని సన్నిధిలో ఆ యొక్క మీ యొక్క కన్నీరును కార్చేటువంటి వారు. కానీ ఇప్పుడు ఆ మంట, ఆ యొక్క రోధించే ఆత్మ, ఆ యొక్క హృదయము మీ లోపల లేదు. అయితే దేవుడు మరొకసారి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు మీకు అట్టి ఆత్మని ఇస్తానని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ విలపించే ఆత్మను, ఆ విజ్ఞాపన చేసే ఆత్మను నేను ఈరోజు కుమ్మరిస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఒకటి, దేవా నా మీద విజ్ఞాపన చేసే ఆత్మను కుమ్మరించండి, ప్రార్థించే ఆత్మను కుమ్మరించండి నాయన. నన్ను మీ శక్తి చేత నింపండి ప్రభువా. నేను తన యథార్థంగా మీ సన్నిధిలో ప్రభువా విజ్ఞాపన చేసే కృపను నాకు ఇవ్వండి నాయన. నా బలిపీఠాన్ని కట్టుకునే శక్తి నాకు ఇవ్వండి తండ్రి అని గనక ఒకవేళ రోజు నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ మీద ప్రకాశించి ఆయన ఆత్మని కుమ్మరించినప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉంటావు. ఒకడు తన ఏక కుమారుణ్ణి పోగొట్టుకున్నప్పుడు ఏ విధంగానైతే విలపించి విజ్ఞాపన చేస్తాడో, మొరపెడతాడో, కన్నీరు కారుస్తాడో, అలాగున నీవు దేవునికి మొరపెట్టేటువంటి ఆత్మను ఆయన నీకు అనుగ్రహిస్తాడని చెప్పేసి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వాళ్ళు దేవునికి మొరపెట్టడం మర్చిపోయారు. మనము యోవేలు గ్రంథంలో చూస్తే కనుక ఇశ్రాయేలు ప్రజలు దీన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇర్మియా గ్రంథం, అదేవిధంగా విలాప వాక్యములు, యోవేలు గ్రంథం అవన్నీ కూడా మనం చదువుతూ ఉంటే వాళ్ళ జీవితంలో ఒక కష్టము, నష్టము, లేకపోతే ఆ బాధ వచ్చిందంట. దానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి మొరపెట్టడము మర్చిపోయారు. బొత్తిగా మర్చిపోయి వ్యర్థమైన విగ్రహముల తట్టు, అదేవిధంగా పాపమునకు లోనై దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా తమ యొక్క బలాన్ని, తమ యొక్క శక్తిని, తమ యొక్క జ్ఞానాన్ని, తమ యొక్క సామర్థ్యమును ఆధారం చేసుకొని వాళ్ళు నష్టములకు, లేకపోతే కరువుకు, లేకపోతే బాధకు గురైనప్పుడు దేవుడు మరొకసారి వారిని పిలుస్తూ ఉన్నాడు. వారిని ఎందుకోసం పిలుస్తున్నాడంటే ప్రార్థించడానికి దేవుడు వారిని పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి యోవేలు గ్రంథము మనం చదివితే కనుక అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని, తను ప్రేమించినటువంటి ప్రజలను ప్రార్థనకు పిలుస్తూ ఉన్నాడు. తిరిగి మీరు ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకోండి అని చెప్పేసి ఇక్కడ ఆయన వారిని పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి మనము మొదటి అధ్యాయంలో కనుక చూస్తే ఇక్కడ 3వ వచనం నుంచి మనం చదివితే కనుక, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. ఏంటంట? ఈ సంగతిని తెలియజేయండి. హ్యావ్ టు పాస్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్. వచ్చే తరాలకు కూడా తెలియజేయండి అంటూ ఏమంటున్నాడంటే, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షారస పానము చేయు వారులారా రోదనము చేయుడి. కొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది. వారి పళ్ళు సింహపు కొరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. పెనిమిటిపోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకుని అంగలార్చినట్లు నీవు అంగలార్చము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయాను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, కొత్త ద్రాక్షారసము లేకపోయాను, తైల వృక్షములు వాడిపోయాను, భూమి మీద పైరు చెడిపోయాను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాలారా సిగ్గునొందుడి. ద్రాక్ష తోట కాపురులారా రోదనం చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే 12వ వచనంలో, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం నొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చుడి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే,
ఇదే అధ్యాయము, ఇదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ కాలింగ్ ఏ కాల్ ఫర్ ద ఎంటైర్ జనరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ తరమంతటి కొరకు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైందంట? వాళ్ళ జీవితంలోనికి నష్టం వచ్చిందంట. ఎందుకు నష్టం వచ్చిందంటే వాళ్ళు దేవుణ్ణి మనఃపూర్వకంగా వెతకట్లేదు, దేవునికి ప్రార్థన చేయట్లేదు, దేవునికి విజ్ఞాపన చేయట్లేదు, దేవుణ్ణి ఆరాధించట్లేదు వాళ్ళు. అందుకే ఏం జరిగిందంట? గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసినవి, మిడతలు తినివేసిన దాన్ని పసర పురుగులు తినేసాయంట. ద్రాక్షారసము పానం చేయవాళ్ళారా రోదనం చేయండి, మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడవండి. ఎక్కడున్నారంట వాళ్ళు? ద్రాక్షారసం పానం చేస్తున్నారంట, మత్తులుగా ఉంటున్నారంట. ఒకడు మత్తుగా ఉండేది ఎప్పుడండి? రోదనం చేయాల్సిన రోదనం చేయాల్సినటువంటి స్థానంలో ఎట్లా ఉన్నాడంట? మత్తుడుగా ఉంటున్నాడంట. కన్నీరు విడవాల్సినటువంటి స్థానంలో అతడు ద్రాక్షారసం పానం చేస్తూ ఉన్నాడంట. ఈ రోజుల్లో కూడా ఇట్లానే జరుగుతుందండి. ప్రార్థించాల్సింది పోయి పార్టీలు చేసుకుంటూ ఉంటున్నారు, ప్రార్థించాల్సింది పోయి దేవునికి మొరపెట్టాల్సింది పోయి వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఏడవండి, రోదనం చేయండి, కన్నీరు కార్చండి. నష్టపోతూ ఉన్నారు జనాలు, ప్రజలందరూ కూడా నశించిపోతూ ఉన్నారు. యాజకులారా మీరు మొరపెట్టండి. బలిపీఠం దగ్గరికి ఎవరు కూడా బలి అర్పణలు అర్పిస్తానని తీసుకురావట్లేదు, నైవేద్యంలను తీసుకురావట్లేదు. మీరు కన్నీరు విడవండి అని చెప్పేసి ఇక్కడ యాజకులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే కనుక మనము ఇక్కడ 9వ వచనంలో, నైవేద్యమును పానార్పణములు యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను, యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చుచున్నారు. ఏందంట? యెహోవాకు నైవేద్యమును తీసుకురావట్లేదంట ప్రజలు. ఎంత బొత్తిగా దేవుడి నుంచి వేరైపోయారు వాళ్ళు. ఇంకా అందును బట్టి వాళ్ళ జీవితంలోనికి నష్టమే వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ 11వ వచనంలో, భూమి పైరు చెడిపోయేను, గోధుమ కర్రలను ఎవర కర్రలను చూచి సేద్యగాన్లారా సిగ్గునుందండి, ద్రాక్ష తోట కాపరులారా రోదనం చేయండి. ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లను ఈత చెట్లను జల్దరు చెట్లను తోట చెట్లన్నీ వాడిపోయాను, నరులకు సంతోషమేమీ లేకపోయాను. చూడండి, ఈ రోజుల్లో సంతోషం ఉందా అండి ప్రజలకు? ఏమి చేసినా లాభం అనేటువంటిది కనబడట్లేదు, అభివృద్ధి అనేటువంటిది కనబడట్లేదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత నువ్వు మంచి మంచి ఆహార పదార్థాలు తిన్నా, లోపల ఒక వెలితి అనేటువంటిది ఈరోజు ప్రజలను వెంటాడుతూ ఉంది. ఎంత తిరిగినా సంతోషము, సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు రోదనం చేయండి, ప్రార్థన చేయండి, యాజకులారా గోనె పట్టు కట్టుకొని అంగలార్చండి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవాలారా రోదనం చేయండి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడపండి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. కాబట్టి రోజుల్లో సంఘ కాపరులు ప్రార్థించాలి, సంఘ నాయకులు మొరపెట్టాలి. ప్రజల యొక్క ప్రార్థన జీవితం మీద అపవాది అటాక్ చేయకుండా తప్పకుండా ఒక నాయకుడు మొరపెట్టాల్సిన బాధ్యత ఉంది. సాతానుడు అనేక మంది యొక్క ప్రార్థన జీవితాన్ని కొల్లగొట్టేశాడు, అనుదిన బలిని నిలిపివేశాడు. తిరిగి వాళ్ళు ఆ నైవేద్యమును, ఆ ప్రార్థన నైవేద్యమును, లేకపోతే ఆ బలిపీఠం వద్ద తమ ప్రార్థన విన్నపములను అర్పించేంత సామర్థ్యము కలిగి దేవుని సన్నిధిలో వారి హృదయాలను సిద్ధపరచుకొని వచ్చి మొరపెట్టేంత స్థితికి ఎదగడానికి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన అవసరత ఉంది. ఈ అంత్య దినాల్లో మరి ఎక్కువగా మరి విశేషముగా సంఘము కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో అనేకులు ప్రార్థనా పరులై ఉండొచ్చు. అయితే ఈరోజు మీరు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎవరెవరైతే తమ ప్రార్థన బలిపీఠం మీద ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనలను అర్పించకుండా ఎవరైతే ఇప్పటి వరకు తమ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నారో, తిరిగి మళ్ళీ వాళ్ళు ప్రార్థించడానికి, తిరిగి వాళ్ళు మళ్ళీ దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి తగినటువంటి ఆత్మ కుమ్మరింపును దేవుడు దయచేయలాగున, తగినంత ఉజ్జీవాన్ని దేవుడు వారికి ఇచ్చేలాగున
మనం వారి కొరకు ప్రార్థించాల్సిన అవసరత ఉంది. ప్రత్యేకంగా ఈరోజు ఈ వాక్యం వింటున్నాం, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద పీపుల్ దోస్ హూ లాస్ట్ దేర్ ప్రేయర్ లైఫ్. ఎవరైతే ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నారో వారి కొరకు మీరు తప్పకుండా ప్రార్థించాలని చెప్పేసి దేవుడు మిమ్మల్ని ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, గాడ్ ఈజ్ కాలింగ్ యూ ఫర్ ద ప్రేయర్. ఈరోజు దేవుడు నిన్ను ప్రార్థించడానికి పిలుస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేయడానికి పిలుస్తూ ఉన్నాడు, మొరపెట్టడానికి పిలుస్తూ ఉన్నాడు, యాచించడానికి పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఎంతమంది తమ జీవితాల్ని పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది జీవితాల్లో ఎంత ప్రయాసపడ్డ లాభం అనేది కనబడట్లేదు. పొద్దంతా కష్టపడుతున్నారు కానీ చివరికి ఏమీ మిగలట్లేదు. అది చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఇక్కడ ద్రాక్షరసం పానం చేసే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, మత్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మేల్కొనండి, రోదనం చేయండి అంటున్నాడు. ఒకసారి మీరు ధాన్యపు ద్రాక్షారసపు కొట్లను చూడండి, ఏమీ లేకుండా అవన్నీ కూడా ఎంటీగా ఉన్నాయి. ఒకసారి సిగ్గుపడండి అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఇంత నష్టం ఎందుకు జరుగుతూ ఉంది? ఇంత ఘోరమైనటువంటి స్థితిలోనికి వారు ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే వాళ్ళు దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వట్లేదు, దేవునితో వారు గడపట్లేదు, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని వారు ఇవ్వట్లేదు. ఆ ప్రార్థన బలిపీఠం మీద ఆ మంట అనేటువంటి వారు పెట్టట్లేదు. ఆ విజ్ఞాపన జీవితాన్ని, ఆ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు 2వ అధ్యాయంలో, కృపతో కనికరంతో దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా మీరు కన్నీరు విడవండి, ఇప్పుడైనా మీరు తిరిగి దేవుని యొద్దకు రండి. ఒకవేళ కనుక మీరు దేవుని యొద్దకు వస్తే, ఒకవేళ కనుక మీరు ఈరోజు ప్రార్థించడానికి మీ మనస్సును సిద్ధపరచుకుంటే, దేవుడు ఆయన తైలాన్ని కుమ్మరిస్తాడు నీ మీద, ఆ ప్రార్థనాత్మను కుమ్మరిస్తాడు. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేసే ఆత్మను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు దేశం కొరకు ప్రార్థన చేస్తావు, నీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తావు, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేస్తావు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తావు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తావు. ఈ ప్రార్థన అనేటువంటిది దేవుని సన్నిధికి వెళ్ళి అనేకమైనటువంటి గొప్ప కార్యములను చేయడానికి, ఆయన ఈ భూమి మీద తన శక్తితో కదలడానికి సహాయం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఈరోజు సంఘము నశించిపోతున్న ఆత్మల కొరకు రోధించలేకపోతూ ఉంది. ఒక దానియేలు వలె, ఒక సమూయేలు వలె, ఒక మోషే వలె, ఒక ఏలియా వలె ప్రార్థించకపోవడం ద్వారానే ఈరోజు దేవుని కార్యాలు జరగలేకపోతూ ఉన్నాయి. నిర్జీవముగా ప్రజలు మారిపోతూ ఉన్నారు. చీకటిలో, అంధకారంలో, బంధకాల్లో ప్రజలంతా కూడా నశించిపోతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా మీరు కన్నీరు విడవండి, ఇప్పుడైనా మీరు రోదనం చేయండి, మనఃపూర్వకంగా తిరిగి ఆయన యొద్దకు రండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడో చూడండి. 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూడండి, ఏం చేయాలంటే మనము ఆయన తట్టు తిరగాలి అంటున్నాడు. మీరు ఇప్పటి వరకు వేటి తట్టు తిరిగారో నాకు తెలియదు, వేటిని ఆధారం చేసుకొని మీరు జీవిస్తున్నారో నాకు తెలియదు, వేటి మీద ఆధారపడి మీ జీవితాన్ని నడిపిస్తున్నారో నాకు తెలియదు. కానీ దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన తట్టు తిరగండి అంటున్నాడు. ఆయన తట్టు తిరిగితే మీ తట్టు ఆయన తిరుగుతాడు. ఆయన యొద్దకు వస్తే మీ యొద్దకు ఆయన వస్తాడు. మీరు ఆయనకు విజ్ఞాపన ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మీ ప్రార్థనను అంగీకరిస్తాడు. మీ హృదయం ఆయన కొరకు ఆశపడితే ఆ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదర సహోదరులారా, స్నేహితులారా, దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఆయన అత్యంత కృపా కనికరం కలిగిన దేవుడు, అత్యంత వాత్సల్యత కలిగిన దేవుడు. మీరు ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరిస్తే తప్పకుండా దేవుడు మీ దోషములను, మీ పాపములను, మీ వ్యసనములను, మీ తిరుగుబాటు అంతటిని క్షమించేసి నిశ్చయముగా ఆయన ఆత్మచేత మిమ్మల్ని నింపి మీకు ప్రార్థనాత్మనిచ్చి నిరంతరము మండేటువంటి యోధులుగా ఆయన మిమ్మల్ని నిలబెడతాడనేది ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా మనం చూస్తే 14వ వచనంలో, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెన అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానం చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు
యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందరు కదా అని వేడుకొనవలెను. చాలు. ఇక్కడ చూస్తే ఇంత క్షామము లేకపోతే ఇంత బాధ ఎందుకు వచ్చిందట అంటే అన్యజనులు తమ మీద ప్రభుత్వం చేస్తున్నారంట. యోవేలు గ్రంథము కావచ్చు, ఇర్మియా గ్రంథం కావచ్చు, విలాప వాక్యములు కావచ్చు, ఈ యొక్క మైనర్ ప్రాఫిట్స్ అన్నీ కూడా రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా ఏ కాలంలో రాయబడ్డాయంటే ఇశ్రాయేలు ప్రజలు శత్రురాజుల చేతికి అప్పగించబడ్డారు. ఒక గొప్ప నగరము పాడైపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇక్కడ విలపిస్తూ మొరపెడతా ఉన్నారంట. చూడండి, శత్రువుకు ఎందుకు అప్పగించబడ్డారంట వాళ్ళు? దేవునికి వాళ్ళు మొరపెట్టనందున, దేవునికి వాళ్ళు చోటు ఇవ్వనందున, దేవునికి వాళ్ళు తమ మనస్సులో తమ హృదయములో స్థానం ఇవ్వనందున శత్రువుకు వాళ్ళు అప్పగించబడ్డారు. అందుకే ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, అందరూ రమ్మని పిలుస్తున్నాడు. ఎవరెవరంట చూడండి, వ్రత దినము నియమించండి. ఒక ప్రతిష్ఠించబడినటువంటి దినాలుగా మీరు ఎంచుకోండి. చూడండి, మీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవడానికి ఇప్పుడు మీరు ఒక 3 రోజులు ఉపవాసం ఉండాలి, ఒక 7 రోజులు ఉపవాసం ఉండాలి, లేకపోతే ఒక 21 రోజులు ఉపవాసం ఉండాలి, ఒక 40 రోజులు ఉపవాసం ఉండాలి, లేకపోతే ఒక 10 రోజులు, ఒక 12 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా కొన్ని దినాలను మీరు ఏర్పాటు చేసుకోవాలి. హ్యావ్ టు సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటి నుంచి మీరు ప్రత్యేకించుకోవాలి. బాకా ఊదండి అంటున్నాడు, ప్రజలందరినీ పిలువండి అంటున్నాడు. పెళ్లి కుమార్తె రావాలి, పెళ్లి కుమారుడు రావాలి, చిన్నపిల్లలు రావాలి, వృద్ధులు రావాలి, యవనులు రావాలి, ప్రతి ఒక్కడు రావాలని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. మీ జీవితంలో మీకు వస్తున్నటువంటి కష్టాల నిమిత్తమై, శ్రమల నిమిత్తమై, శత్రువు మీ మీద దాడి చేస్తున్న దాని నిమిత్తమై, అదేవిధంగా మీ మీద శత్రువు ప్రభుత్వం చేస్తున్న దాని నిమిత్తమై మీరు ఆలోచించాలి అంటున్నాడు. ఎందుకు ఇప్పుడు మీ జీవితంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి? మీరు పంట పండిస్తున్నారు కానీ అది తగినంత లాభం రావట్లేదు. పసరు పురుగులు, చీడ పురుగులు, పీడ పురుగులు ఇవన్నీ కూడా తినేస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. మంటి బిడ్డల కింద ఆ యొక్క విత్తనాలు కుళ్ళిపోతూ ఉన్నాయి. మీ విత్తనంలో కావలసినంత వర్షం రావట్లేదు, ఫలాలు ఇవ్వట్లేదు చెట్లు. వీటిని గురించి మీరు ఆలోచించారా? ఒక్కసారి ఇప్పుడు నా యొద్దకు వస్తే, ఇప్పుడు నా యొద్దకు వచ్చి మీరు పశ్చాత్తాపడి కనుక ప్రార్థిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీ యొక్క పంటకు కావలసినటువంటి వర్షాన్ని నేను ఇస్తానని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి మీరు తిరిగి రండి, మీ మనస్సును సిద్ధపరచుకోండి, మీరు కన్నీరు విడవండి, ప్రార్థన చేయండి అని చెప్పేసి ఇక్కడ దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనందరితో కూడా దేవుడు పిలుస్తున్న మాట ఏంటంటే మీరు మీ మనస్సులను సిద్ధపరచుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా మా మీద జాలి చేసుకోండి నాయన, మేము విజ్ఞాపన చేయడానికి సహాయం చేయండి. దేవా తండ్రి, శత్రువులు మా మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నారు, మా మీద సమస్యలు ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి, సాతానుడు ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తగినంత మీ సన్నిధిలో మేము మొరపెట్టలేక తండ్రి మేము మత్తులమై, అదేవిధంగా మేము నిద్రమత్తులో ఉండి, దేవా మేము తండ్రి చురుకైనటువంటి హృదయాన్ని కలిగి ఉండక, తండ్రి ద్రాక్షరసం ఏ విధంగానైతే ఒకడు పానం చేసినట్టు వాడు మత్తుడుగా ఉన్నట్టు, దేవా మీ సన్నిధిలో మేము ప్రార్థించలేకుండా మేము మత్తులుగా ఉండి సమస్యలను తెచ్చుకున్నామయ్యా. దేవా మమ్మల్ని మేల్కొల్పారు ఈరోజు. కాబట్టి ఈరోజు నుంచి తండ్రి మేము విజ్ఞాపన చేయడానికి సహాయం చేయండి, మొరపెట్టడానికి కృప చూపించండి. మా ప్రార్థనా జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి కొన్ని దినాలను దేవా మేము ప్రతిష్ఠించుకొని, దేవా మేము సిద్ధపడే శక్తి మాకు ఇవ్వండి అని చెప్పేసి కనుక ఈరోజు మీరు ప్రార్థిస్తే తప్పకుండా నా దేవుడు మీ ప్రార్థన వింటాడు, మీ హృదయంలో అట్టి ఆత్మను కుమ్మరిస్తాడు. ఆయన మీ ప్రార్థనలను విని మీ హృదయాన్ని మండిస్తాడు. మీరు అనేక జనులకు ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తాడనేది ఈ సమయంలో నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయము కనుక మనం చదివితే 17, 18 అధ్యాయాలు, 19 అధ్యాయాలు వరకు మనం చదివితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించడం పక్కకు పెట్టారు. యెజబెలు ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య ఇజ్రాయేలు ప్రజలు ఆరాధించడానికి బయలుదేవతను, అస్తారోస్ దేవతను నిలబెట్టింది. అదేవిధంగా ఆ బయలుదేవతకు కొంతమంది యాజకులను నిలబెట్టింది. ప్రజలందరూ కూడా పాపము చేయడానికి నాయకులు కారణమయ్యారు. అహాబు, అదేవిధంగా యెజబెలు, వీళ్ళు దేవుని ప్రజలను విగ్రహారాధన వైపుకు తిప్పారు. ఆ కాలంలో దేవుని భయం బొత్తిగా లేదు. ప్రవక్తలను చంపేస్తూ ఉన్నారు. యెహోవాకు ప్రార్థించేటువంటి వారిని, దేవునికి మొరపెట్టేటువంటి వారు ఎక్కడున్నారని చెప్పేసి కనుక్కొని మరి నాశనం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఓబద్యా కొంతమంది ప్రవక్తలను, దేవుని యొక్క దాసులను ఆ గుహలో దాచిపెట్టి అన్నపానములు ఇచ్చి వారిని బ్రతికించినాడు.
అంతటి ఘోరమైనటువంటి పరిస్థితిలో అక్కడ కరువు విలయతాండవం చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా నాశనం అవుతూ ఉన్నారు. పశువులు తినడానికి ఆహారం లేదు, అదేవిధంగా మనుషులు తినడానికి ఆహారం లేదు. నదులన్నీ కూడా ఎండిపోయాయి, సముద్రాలన్నీ కూడా ఎండిపోయాయి. వారికి తాగడానికి కూడా కావలసినన్ని నీళ్లు లేవు, పండించడానికి పంటలు లేవు. ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఏలియా ప్రవక్త ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. ఏంటంటే, మనం ఒక 2 బలిపీఠాలను కడదాం. ఒకవేళ ఏ దేవుడు అగ్ని చేత ఆకాశం నుంచి దిగి ఆ బలిపీఠాన్ని దాని మీద ఉంచినటువంటి ఆ యొక్క కోడెను, ఆ నీళ్లను అన్నిటినీ కూడా దహించేటువంటి వాడు, లేకపోతే ప్రార్థనను అగ్ని చేత ఉత్తరం ఇచ్చేటువంటి వాడు నిజమైన దేవుడు అని చెప్పేసి ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ను వాళ్ళు స్వీకరించారు. బయలుదేవత యొక్క 450 మంది ప్రవక్తలు ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద ఒక కోడెను వధించి వాళ్ళు ఇంకా ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఓ బయలామా ప్రార్థన విను, ఆకాశం నుంచి అగ్ని పంపు అని చెప్పేసి వాళ్ళు ఎంత విలపించినా ఎంత ప్రార్థించినా వాళ్ళకు ఉత్తరం అనేది రాలేదు. కానీ ఏలియా ఏం చేశాడో ఒకసారి మనం చదువుదాం. ఇదే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. చాలా చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. అందు గురించి నేను చదువుతున్నాను. ఒకసారి మనము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో కనుక మనం చదివితే 30వ వచనంలో మనం చూస్తే కనుక, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇజ్రాయేలగునని వాగ్దానం నందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమును ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చు ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవ, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనే ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయంలో నీ తట్టు తిరగజేయుదు అనియు ఈ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థనను అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. చాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి బయలుదేవతను, విగ్రహాలను ఆరాధించినటువంటి స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం మీదకి కరువు వచ్చింది. మంచైనా వర్షమైనా పడదు అని చెప్పేసి ప్రవక్త అయిన ఏలియా మాట్లాడినప్పుడు ఆ మాట చొప్పున ఆ ప్రాంతం అంతా కూడా కరువు అనేది వచ్చింది. ఆ సందర్భంలో తిరిగి మళ్ళీ ఈ ప్రవక్త అహాబుతోనూ అదేవిధంగా అతని యాజకులతోనూ మాట్లాడినప్పుడు ఇక్కడ బయలుదేవత యొక్క ప్రవక్తలు ఎంత ప్రార్థన చేసినా వారికి అగ్ని అనేది దిగిరాలేదు. కానీ ఇక్కడ ఏలియా పడిపోయినటువంటి బలిపీఠాన్ని తిరిగి కట్టినట్టుగా మనం చూస్తాం. ఆ కర్మేలు పర్వతం మీద ఏమైందంట, ఏలియా ఏం చేశాడంటే 30వ వచనంలో కింద పడి ఉన్న బలిపీఠమును బాగు చేశాడంట. ఈరోజు ఏలియాలు సంఘానికి కావాలి. ఈరోజు ఏలియాలు దేవుని యొక్క ప్రజలకు కావాలి. కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాలను తిరిగి కట్టేటువంటి ఏలియాలు ఈరోజు మనకు కావాలి. ఏలియా ఏం చేశాడంట, 12 రాళ్లను తీసుకున్నాడంట. ఇశ్రాయేలీయుల యొక్క గోత్రముల లెక్క చొప్పున ఒక బలిపీఠాన్ని కట్టాడంట. కట్టి ఆ బలిపీఠం మీద ఏం చేశాడు, దహన బలి ద్రవ్యమును అర్పించి అతడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ దహన బలిని దేవుడు అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి దహన బలిని దేవుడు అంగీకరించాడో, ప్రార్థన విన్నాడో, అప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని జనుల హృదయాలన్నీ కూడా ఆ యొక్క బయలుదేవత నుంచి దేవుని వైపుకి తిప్పబడ్డాయి. కాబట్టి ఈ రోజుల్లో సంఘాలకు ఏలియాలాగా ప్రార్థించేటువంటి ప్రార్థనా పరులు,
కావాలి. అంత మాత్రమే కాదు, ఏలియా ఏ విధంగానైతే పడిపోయి ఉన్న బలిపీఠాలని తిరిగి కట్టాడో అలాంటి ప్రార్థనా యోధులు, అలాగున్న జనులను ప్రోత్సహించేటువంటి వారు, అలాగున్న దేవుని కొరకు ప్రజలను తిప్పేటువంటి వారు నేటి సంఘానికి చాలా అవసరమై ఉన్నది. అనేక మంది ప్రార్థన బలిపీఠాలు కింద పడద్రోయబడి ఉన్నాయి. కాబట్టి వారిని చూసి, వారి హృదయాల్లో సాతానుడు చేసినటువంటి నష్టాన్ని చూసి, వారు దేవుని వైపు నుంచి లోకాశల వైపు తిప్పబడి తమ యొక్క విశ్వాస జీవితాన్ని, తమ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని నష్టాలను తెచ్చుకున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా దేవుని వైపు తిప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన మీద ఉంది. ఏలియా మన వంటి మనుషుడే, కానీ అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుంచి అగ్ని దించి తన ప్రార్థనకు ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని తిరిగి ఏ విధంగానైతే ఏలియా కట్టాడో, ఈరోజు కూడా ఎవరెవరైతే ప్రార్థనలో కూలిపోయారో, ప్రార్థనాత్మను ఎవరెవరైతే పోగొట్టుకున్నారో వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మీ బలిపీఠాలను ఆయన తిరిగి కట్టబోతున్నాడు. ఐఎమ్ ప్రాఫెటికల్లీ అనౌన్సింగ్ దట్ యువర్ ప్రేయర్ లైఫ్ విల్ బి రీస్టోర్డ్ ఇన్ జీసస్ నేమ్. గాడ్ ఈజ్ మూవింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితాల్లో తిరిగి కదలబోతున్నాడు. యాజ్ యూ లిజనింగ్ టు దిస్ సర్మన్, ఈ యొక్క వాక్యమును మీరు వింటుండగా దేవుడు మీ ప్రార్థన జీవితాన్ని కట్టబోతున్నాడు. మీ హృదయంలోనికి ప్రార్థనాత్మను ఊదుతూ ఉన్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో దాన్ని మీరు ఈరోజు పొందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రములు నాయన. ఈరోజు దేవుడు అట్టి కార్యమును మీ జీవితంలో జరిగించబోతున్నాడని నేనైతే విశ్వాసంతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల యొక్క మనస్సు దేవుని వైపు తిప్పబడిందో, ఆ పడిపోయినటువంటి ఆ యొక్క ప్రార్థన బలిపీఠము, లేకపోతే పడిపోయినటువంటి ఆ బలిపీఠము తిరిగి ఎప్పుడైతే కట్టబడిందో అక్కడ కరువు అనేటువంటిది లేదు, అక్కడ శాపం అనేటువంటిది లేదు, అక్కడ నష్టం అనేటువంటిది లేదు, అక్కడ నాశనం అనేటువంటిది లేదు. దేవుడు ఆ ప్రాంతం మీద తన చల్లని కరుణను, తన కృపను ఆయన వర్షముగా కుమ్మరించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టుకుంటావో ఆ కరువు, ఆ బాధ, ఆ నష్టము, ఆ వేదన, అసమాధానము, లేకపోతే ఆ వ్యధ, లేకపోతే ఆ బాధ, నీ లోపల ఉన్న వెలితి అంతయు కూడా కొట్టివేయబడతాయి. గాడ్ విల్ ఆన్సర్ యూ. దేవుడు నీకు తప్పకుండా నిశ్చయముగా ఆయన నీకు జవాబునిస్తాడు. బయలుకు బలిపీఠం కట్టినటువంటి ఆ 450 మంది ప్రవక్తలు ఎంత ఏడ్చినా, ఎంత మొరపెట్టినా వారికి ఉత్తరం ఇచ్చే నాదుడు ఎవడు కూడా లేడు. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన ఆలకించే దేవుని వదిలిపెట్టి మనుషుల వైపు తిరుగుతూ ఉన్నారు. ప్రార్థన ఆలకించేటువంటి దేవుణ్ణి తమ దగ్గర పెట్టుకొని ఎవడెవడో సహాయం చేస్తాడని తిరుగుతూ ఉన్నాడు. చివరికి మీరు ఎంత కోసుకున్నా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత తిరిగినా మీకు జవాబు కానీ, మీకు ఉత్తరం కానీ రాదు. ఎందుకంటే జీవ జలముల ఊటని ఆయన వదిలిపెట్టి మీ కొరకు నీళ్లు నిలవని తొట్టులను మీరు తొలగించుకున్నారు. దేవుణ్ణి వదిలిపెట్టి వ్యర్థమైనటువంటి లోకం వైపు పరిగెత్తుతూ ఉన్నారు. అందుకే మీకు అలసట, లేకపోతే నీరసము, నిస్సత్వ, బలహీనత మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో మరొకసారి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. మీ బలిపీఠాన్ని తిరిగి కట్టుకోవడానికి ఆయన ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనా మీరు కన్నీరు కారవండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా మీరు ఒక వ్రత దినాన్ని ఏర్పరచుకోనండి, ఇప్పుడైనా కొన్ని దినాలను మీరు ప్రతిష్ఠించుకోండి, ఇప్పుడైనా మీరు లోకం నుంచి వేరుకండి. నా సన్నిధికి వచ్చి మీరు విజ్ఞాపన చేస్తే, నా సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే, నా సన్నిధికి వచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే నేను మిమ్మల్ని బాగు చేస్తానని పిలుస్తూ ఉన్నాడు. మీ జీవితంలో ఈరోజు సాతానుడు మీ ఏలుబడి చేస్తున్నాడా? శత్రువు మీ మీద ఏలుబడి చేసి మీ దేవుడు ఏమాయను అని చెప్పేసి వెక్కిరిస్తున్నాడా? దాన్ని దేవుడు తీసేసి మీ అవమానాన్ని, మీ నిందను, మీ బాధను కొట్టేసి ఆయన మీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. మీ జీవితాన్ని ఆయన అప్సైడ్ డౌన్ చేస్తాడు. ఏదేదైతే సాతానుడు ఇంతవరకు దొంగిలిస్తూ వచ్చాడో దాన్ని రీస్టోర్ చేస్తానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. ఇదిగో మునుపటి దినములు గతించాయి కదా, నేను ఒక కొత్త దినములను నేను సృష్టిస్తాను, ఒక కొత్త సంగతులను మీ జీవితంలో చేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీరు దేవునికి దగ్గర కమ్మని నేను వేడుకుంటున్నాను. ఎజ్రా గ్రంథంలో చూస్తే కనుక బబులోను చెరలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చిన తర్వాత దేవుని యొక్క సేవకుడైనటువంటి ఎజ్రా, శాస్త్రి అయిన ఎజ్రా, దేవుని యొక్క గ్రంథం తెలిసినటువంటి ఎజ్రా అతడు ఏం చేశాడనేది మనం ఒకసారి చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము చూస్తే కనుక 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనస్సు కలిగిన వారు యెరూషలేములో కూడి
యోజాదాకు కుమారుడైన యోషువయు యాజకులైన అతని సంబంధులను, షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమందు రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమును నిలిపి దాని మీద ఉదయమున అస్తమయమున యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. ఇక్కడ కోరేషు ద కింగ్ సైరస్ దేవుని చేత ప్రేరేపించబడిన వాడై ఇశ్రాయేలు ప్రజల దేశంలో అనగా యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టించుకోవడానికి తాకీదులు ఇచ్చి, డబ్బు ఇచ్చి, ఖజానా నుంచి కొంత అమౌంట్ ఇచ్చి కొంతమంది అధికారులను ఇశ్రాయేలు దేశానికి పంపించాడనమాట. దేవుడు తనతో మాట్లాడినందుకు గాను, తనను ప్రేరేపించినందుకు గాను వారిని పంపించినప్పుడు ఇక్కడ మొట్టమొదటగా ఎజ్రా చేస్తున్న పని ఏంటంటే తిరిగి దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయకంటే ముందు, తిరిగి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిరాన్ని వాళ్ళు నిర్మించకంటే ముందు వాళ్ళు చేసిన పని ఏంటంటే మోషే నియమించిన ధర్మశాస్త్రమందు రాయబడిన ప్రకారంగా దహన బలులను అర్పించుటకై ఇశ్రాయేలుల దేవుని బలిపీఠమును కట్టిరి. కట్టిన తర్వాత ఏం చేశారంట, దాని మీద ఉదయమున అస్తమయమున యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చిరి. చాలు. ఇక్కడ వాళ్ళ జీవితంలోనికి ఈ యొక్క బాధ లేకపోతే వేదన, శత్రువుకు వాళ్ళు అప్పగించబడడం, ఇదంతా కూడా ఎందుకు వచ్చిందో వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు దేవునికి దూరం అయిపోయారని వాళ్ళకి తెలిసింది. వాళ్ళ జీవితంలో ఇంకా ప్రార్థన లేమి రావడం ద్వారా, దేవునితో వాళ్ళ అటాచ్మెంట్లో ఉండకపోవడం ద్వారా ఈ నష్టము, ఈ కష్టము, శత్రువు వారి మీద పడి వారిని చెరపట్టి 70 సంవత్సరాలు వారిని చెరలో ఉంచి ఇదంతా కూడా చేశాడు కదా. ఎందుకంటే ప్రజలు దేవునికి దూరం అయ్యారు. ఆ బలిపీఠం వద్దకు రాకుండా విగ్రహారాధన చేశారు, దేవుణ్ణి వదిలిపెట్టారు. కాబట్టి ఇంత నష్టం జరిగింది అని వాళ్ళు తెలుసుకున్న వారై ఇక్కడ మొట్టమొదటగా వాళ్ళు వచ్చిన తర్వాత మందిరాన్ని కట్టలేదు కానీ దహన బలిపీఠాన్ని కట్టారంట. కాబట్టి ఈరోజు నువ్వు మొట్టమొదటగా కట్టాల్సింది, మొట్టమొదటగా నువ్వు చేయాల్సింది ప్రార్థన, దేవునితో సహవాసం చేయడం, దేవునితో గడపడం. ఇక్కడ ఉదయపు బలిని అదేవిధంగా సాయంకాలపు బలిని వాళ్ళ నైవేద్యములను ఆ బలిపీఠం మీద అర్పిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలపు ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన మనం తప్పకుండా దేవుని సన్నిధిలో చేయాల్సిన అవసరత ఉంది. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే 3వ వచనంలో ఉదయమున అస్తమయమున యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. అదేవిధంగా చూస్తే మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాల పండుగను నడిపించి ఏ దినమునకు నియమించబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. వాళ్ళకు దేవుడిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను వారు మీరినందున ఇంత ఉపద్రవము, ఇంత నష్టం వచ్చిందని చెప్పేసి వాళ్ళు గ్రహించిన వారై తిరిగి మళ్ళీ వాళ్ళు కట్టుకుంటున్నారంట. ఈరోజు తిరిగి మీరు కట్టుకోవాలి, తిరిగి మనం కట్టుకోవాలి. అందుకే యేసయ్య అన్నాడు, మీరు విసుకక ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. 1 పేతురు పత్రిక 4వ వచనంలో అన్నిటి అంతం సమీపమే ఉంది కాబట్టి మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రవక్తల గ్రంథాల్లోనూ అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు కానీ అపోస్తలులు కానీ హెచ్చరిస్తూ వచ్చారు. కాబట్టి విసుగకుండా ప్రతి దినము మనం ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్టి ప్రార్థనాత్మను, అట్టి ప్రార్థన భారాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మనకిస్తాడు. మనం సొంతగా మన బలంతో చేయాలనుకుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తాం. కానీ దేవుని ఆత్మ ప్రేరేపితులమై చేస్తున్నప్పుడు కొన్ని గంటలు దేవుని సన్నిధిలో మొరపెట్టేంత శక్తి మనకి ఇవ్వబడుతుంది. కేవలం యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ హార్ట్, దట్స్ ఇట్. మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి అంతే. మీరు ఆయన తట్టు తిరిగితే ఆయన మీరు ఒక్క అడుగు వేస్తే ఆయన 100 అడుగులు వేస్తాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఒక్క అడుగు వేశాడు, కొంచెం అనుకొని తిరిగాడు. ఆ మెడ మీద నుంచి చూసినటువంటి తండ్రి పరుగున వీధుల్లోనికి వెళ్ళి ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతని ఇంటికి తీసుకొని పోయాడు. అదేవిధంగా మీరు ఒక్క అడుగు ప్రార్థన వైపుకు వేస్తే, ఒక్క దినాన్ని మీరు సిద్ధపరచుకుంటే, ఒక గంటను మీరు సిద్ధపరచుకుంటే, ఒక 10 నిమిషాలను, ఒక అర్ధగంటను మీరు సిద్ధపరచుకుంటే దానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడిస్తాడు. అందుకే యోవేలు గ్రంథంలో మీరు వ్రత దినాన్ని సిద్ధపరచుకోండి, మీరు చాటింపు చేయండి, అందరినీ పిలవండి, మీరు గోనె బట్టలు కట్టుకోండి. మీరు ఒకవేళ కనుక ప్రార్థిస్తే
మీరు ఎక్కడెక్కడైతే అవమానపరచబడ్డారో, ఏవైతే మిమ్మల్ని నాశనం చేస్తూ వచ్చాయో, ఏ శత్రువు అయితే మీ మీద ప్రభుత్వం చేస్తూ వచ్చాడో, ఏ శత్రువు అయితే మీ జీవితంలో ఎదగకుండా మిమ్మల్ని నాశనం చేస్తూ వచ్చాడో, వాని మీద మీరు విజయం సాధించేటట్లుగా చేస్తాను. మీకు ఒక గొప్ప సామర్థ్యాన్ని ఇస్తాడు. ఏదైతే పసరు పురుగులు చీడ పురుగులు తినేసాయో ఆ పంట మీకు మరలా అనుగ్రహిస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేశమా సంతోషించి గంతులు వేయండి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆయన మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సిందల్లా ఒక్కటే, మనము దేవుని సన్నిధికి వచ్చి మనల్ని మనం తగ్గించుకొని, దేవా ఇన్ని రోజులు నేను మీ సన్నిధిని విడిచిపెట్టి దూరంగా పారిపోయానయ్యా, దాని అందువల్ల నా జీవితంలో ఎన్నో నష్టాలు వచ్చాయి, ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి, మీ మాట వినకుండా మీ త్రోవలో నడవకుండా నా ఇష్టానుసారంగా నడుస్తూ వచ్చానయ్యా. ఈరోజు మీరు నాతో మాట్లాడారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలోనికి కరువు, అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు బబులోని చెరలోనికి వెళ్ళడం కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలు నష్టపోవడానికి గల కారణం ఏంటంటే తండ్రి, మీతో వాళ్ళు గడపలేకపోయారు నాయనా, మీతో వాళ్ళు ప్రార్థనలో గడపలేకపోయారు, తన బలిపీఠం మీద ప్రార్థన బలులను అర్పించలేకపోయారయ్యా. అందువల్లనే వారి జీవితంలో నష్టాలు వచ్చాయి, అందువల్లనే దేవ వారు కొట్టబడ్డారు, అందువల్లనే తండ్రి వారు నష్టపోయారు, అందువల్లనే వారి జీవితంలో సంతోషం అనేటువంటిది లేకుండా పోయింది. దేవ ఈరోజు నా జీవితం కూడా అట్లనే అయిపోయింది. ఈరోజు నాతో మాట్లాడారయ్యా తండ్రి, నేను మీకు ఈరోజు దగ్గర అవుతున్నాను, నన్ను సిద్ధపరచండి ప్రభు, నాలో మంట పుట్టించండి అయ్యా తండ్రి, నా హృదయాన్ని మీ ఆత్మచేత నింపండి అని కనుక ఒకవేళ మీరు ప్రార్థిస్తే, ఏ శత్రువు అయితే మిమ్మల్ని ఇంతవరకు అటాక్ చేసి మీ అనుదిన బలిని ఆపివేశాడో వాడిని మీ పాదముల క్రిందికి తీసుకొస్తాడు. సమాధానకర్తయగు దేవుడే శీఘ్రముగా మీ పాదముల క్రింద సాతాను చితిక తొక్కుతానంటున్నాడు. కాబట్టి వాని దూతలు వాని సైన్యాలు ఎంతున్నప్పటికీ కూడా దేవుడు తన యొక్క శక్తి చేత కొట్టేస్తాడని చెప్పేసి అక్కడ రాయబడి ఉన్నది. చివరిగా విజయం మనదే. క్రీస్తు యేసులో మనకు విజయం ఉన్నది. ఏ శత్రువు మన మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. ఏ సాతానుడు మన ప్రార్థన జీవితాన్ని ఆటంకపరచడానికి కానీ కూలద్రోయడానికి కానీ వీల్లేదు. నీ హృదయాన్ని కృంగదీయడానికి కానీ వీల్లేదు. దేవుని చేత మీరు ఏర్పరచబడినటువంటి ప్రజలై ఉన్నారు. ఆయన శక్తి సామర్థ్యముల చేత మీరు ఈరోజు నిలబడతారు. గాడ్ ఈజ్ ఏబుల్ టు స్టాండ్ యూ. దేవుడు మిమ్మల్ని నిలబెట్టడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. కాబట్టి కృంగిపోవద్దు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా. దేవుడు అట్టి శక్తిని మీకు అనుగ్రహిస్తాడని ఈరోజు నేను విశ్వసించి ప్రార్థిస్తున్నాను. సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా, మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఎవరెవరైతే ఈ వాక్యం ద్వారా తట్టబడ్డారో, కదిలించబడ్డారో వారి హృదయాలను మీరు మండించండి దేవా. పడిపోయిన ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టండి నాయన. ఉదయమున సాయంకాలమున తన విజ్ఞాపన చేయడానికి, ప్రార్థించడానికి వారి హృదయాన్ని సిద్ధపరచండి. ఇప్పుడైనా మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానన్నారు. ఇప్పుడైనా మీరు వ్రత దినాన్ని సిద్ధపరచుకుంటే, మీరు ప్రతిష్ఠిత దినాన్ని సిద్ధపరచుకుంటే, చాటింపు చేసి మీరు నా తట్టు వచ్చి మీరు కన్నీరు విడుస్తూ మొరపెడితే నేను మీ మీద జాలి పడతానంటున్నారయ్యా. ఈరోజు నాయన ప్రతి ఒక్కరి మీద జాలి పడండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి మీద మీ యొక్క వాత్సల్యత కనికరాన్ని చూపించండి నాయన. తన శాతానుడు తండ్రి దేవ వారి యొక్క అనుదిన బలిని అర్పించకుండా, ఉదయకాల సాయంకాల ప్రార్థనలు చేయకుండా ఏ దుష్ట సైన్యం అయితే పనిచేస్తూ ఉందో ఆ సైన్యమును తన వారి పాదముల కిందికి తీసుకురండి దేవా. ఈరోజు విజ్ఞాపన చేసి ఆత్మను కుమ్మరించండి. ప్రజలందరి కొరకు మొరపెట్టి ఆత్మను కుమ్మరించండి. నేను సంఘములలో సాతానుడు తండ్రి ప్రార్థన ఆత్మకు తను వ్యతిరేకంగా పోరాడడానికి వీల్లేదు నాయన. ఆకాశ నక్షత్రములను సైతం వారి తొక్కి పాదముల కింద తొక్కుతున్నాడు. పరిశుద్ధ జనాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు అయ్యా తండ్రి. ఈరోజు నాయన తండ్రి సంఘమును బలపరచండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మీ ఆత్మకార్యమును చేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడి ఉన్నాడని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఒకవేళ కనుక మీరు ఈ వాక్యం ద్వారా ప్రేరేపించబడితే తప్పకుండా మీ సాక్ష్యాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ సందేశం ద్వారా మీరు దీవించబడితే మీ బంధువులకు, స్నేహితులకు, మీ పొరుగు వారికి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.